నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ వైసీపీ నాయకుల అసత్య ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. గూడూరు క్యాంపు కార్యాలయం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళలను ఇబ్బంది పెడితే కేసులు పెట్టకూడదా అని ప్రశ్నించారు. ఇక వైసీపీ పాలనలో సిలికా క్వార్ట్జ్ అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. తాను ప్రజల్లో ఉండటాన్ని చూసి అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గూడూరు నగరంలో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. ఇప్పుడు ఈ నాన్న ఉన్నాడు సూర్యనారాయణ రెడ్డి, పక్కా బ్రాండ్ ఇది. ఇతనంతా అవినీతి పడు ఎవరు లేడు, ఇతనంతా పార్టీ పిచ్చోడు ఎవరు లేడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళకా వీళ్ళకా ఎవరు మనిషి, నువ్వు అసలు ఆ కులంలో పుట్టి ఆ కులంలో చెబుతున్నావు మనిషి అని మాట్లాడేటువంటి ఎదవ మనుషులు ఇతను కూడా. డిఎస్పీ గారు డిఎస్పీ గారు చాలా మంచివాళ్ళు. ఆమె ఈ మధ్య ఫోన్ ఎత్తున్నది, ఈ మధ్య ఫోన్ ఎత్తలేదు అన్న. అంటే మొన్నటి అప్పటికప్పుడు ఫోన్ ఇచ్చడం లేకపోయారా? ప్రజే కదా, మంచి డిఎస్పీ గారు కదా అని అడగండి. ఎప్పుడన్నా సరే మీ గూడూరు ఎమ్మెల్యే డిఎస్పీ గారికి ఫోన్ చేసి అమ్మా ఎమ్మెల్సీ గారి పైన వాళ్ళపైన కేసులు పెట్టమని చెప్పున్నా ఈ వచ్చిన కాలంలో ఎప్పుడు నేను మాట్లాడాను. మంత్రి గారు ఆనంద్ మెంతి గారు వస్తున్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి కూడా మేము దగ్గర తెలియదు. అది కూడా ఖచ్చితంగా అది చేయిస్తాం, దాంట్లో రెండో మాట్లాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సిమెంట్ రోడ్లు ఉన్నాయంటే ఎవరయ్యా చెప్పండి, గుండె మీద చేసి చెప్పండి. గూడూరు ప్రజలను అడగండి. సంస్థకు రావాయా నీకు ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకులు సంస్థకు రండి. అందరు కాదులే పాపం, అందరి గురించి నేను మాట్లాడలే. ఎవరైతే ఇక్కడ మాట్లాడుతున్నారో వాళ్ళు రాండి, సంస్థకు రండి. ఈ రోడ్డు ఎవరు ఇచ్చారు అడగండి, ప్రజలే చెప్తారు ఎవరు ఇచ్చారు. ఆ రోజు సిమెంట్ రోడ్ల మున్సిపల్ చైర్మన్ గా సునీల్ కుమార్ గారు రోజు పేరు వచ్చింది, మీకు తెలుసు తెలియదు. 95 సంవత్సరంలో నేను అంటే చెప్పే చాలా ఉంటాయి. ఏదైతే బాధ అయిపోయింది వాళ్ళకి పాపం. ఎందుకంటే గ్రామాల్లో రోజులు తిరుగుతున్నాము, ప్రజలు మాకు బ్రహ్మాండ స్వాగతాలు ఇస్తున్నారు, ప్రెస్ లో మొత్తం కవర్ చేస్తున్నారు. బాగా మాట్లాడడం జరిగింది. ఒకవేళ దీని సాల్వ్ కాకపోతే మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి దాన్ని ఖచ్చితంగా తీసుకువేస్తాం, సమస్య లేదు. అంటే డౌట్ లేదు, వాస్తవమే, పడంది వాస్తవమే. ఈనాడు పేపర్ లో కూడా నిన్న కవర్ చేశారు, అది కూడా ఈ రోజు నిన్న చేశారు. కాబట్టి నిన్న కూడా కలెక్టర్ గారికి నేను సీఎం గారి సమక్షంలో కూడా చెప్పాను. కాబట్టి అది కూడా ప్రాసెస్ లో ఉంది, ఖచ్చితంగా పడుతుంది, దానికే డౌట్ లేదు. లోకేష్ గారికి కూడా మేలు పడతాయి. చాలా అసభ్యంగా ఉంది. ప్రజలు కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారు. మేము సంగతి, మా తెలుగుదేశం పార్టీ సంగతి మేము తిరిగి మిమ్మల్ని చెడపురుగులాగా చూస్తాం, అది వేరే విషయం. ప్రజలు కూడా చెడపురుగులాగా